ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్ అన్నది బేస్డ్ ఆన్ సివియారిటీ చాలా రకాలు ఉంటాయి. ఫస్ట్ ఈజ్ మనకి సిమ్టమ్స్ తక్కువగా ఉండి యాంజైనా ఒకటి కాస్త దూరం నడిచినప్పుడు యాంజైనా ఉండి తగ్గినట్లయితే యాంజైనా ఎగ్జర్షన్ అంటాము. సో చాలా రకాలు ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఈజ్ క్రానిక్ స్టేబుల్ యాంజైనా. వాళ్ళకి రెస్ట్లో ఉన్నప్పుడు ఏమి సిమ్టమ్స్ ఉండవు. కాస్త ఎగ్జర్ట్ చేసి కాస్త స్పీడ్గా నడిచినప్పుడు కాస్త దూరం నడిచినప్పుడు మాత్రమే సిమ్టమ్స్ ఉంటాయి. రెస్టింగ్లో దే ఆర్ టోటలీ అసిమ్టమాటిక్. సో ఇలాంటి వాళ్ళని మనం క్రానిక్ స్టేబుల్ యాంజైనా అంటాము. అన్స్టేబుల్ యాంజైనా కొంచెం సివియారిటీ పెరిగినప్పుడు, ఈ కొలెస్ట్రాల్ డిపాజిషన్ సివియారిటీ పెరిగినప్పుడు దాన్ని అన్స్టేబుల్ యాంజైనా అంటాం. వీళ్ళకి రెస్టింగ్లోనే ఛాతీ నొప్పి ఉంటుంది, ఛాతీ మధ్య భాగంలో నొప్పి చెమటలతో పాటు వస్తుంది. సో దిస్ ఈజ్ అ ప్రికర్సర్ ఫర్ అ మేజర్ హార్ట్ అటాక్. సో రెస్ట్ angina is one of the symptom for unstable angina, and it indicates severity of ischemic heart disease. So ila రెస్ట్లో ఉన్నప్పుడు ఛాతీ నొప్పి వచ్చినట్లయితే మీ కార్డియాలజిస్ట్ని సంప్రదించి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ సివియర్ ఫార్మ్ ఆఫ్ డిజీజ్ ఇస్ హార్ట్ అటాక్. ఈ ఇస్కిమిక్ హార్ట్ డిజీజ్ రక్తనాళం పూర్తిగా మూసుకుపోయినప్పుడు ఇది ఫైనల్ కాంప్లికేషన్ ఇస్ హార్ట్ అటాక్. దీన్ని హార్ట్ అటాక్లో 2 రకాలు ఉంటుంది, ఎస్టీ ఎలివేషన్ ఎంఐ అని, నాన్ ఎస్టీ ఎలివేషన్ ఎంఐ అని. సో దే ఆర్ బేసిక్లీ గ్రేడెడ్ బేస్డ్ ఆన్ ద సివియారిటీ ఆఫ్ బ్లాకేజ్ పర్సంటేజ్ అండ్ కాంప్లికేషన్స్ అట్లా. సో దీనికి మరి ట్రీట్మెంట్ ఎలా అంటే, మనకి క్రానిక్ స్టేబుల్ యాంజైనాలో సిమ్టమ్స్ మందులతోనే బెటర్ అవుతున్నాయి అంటే వీ ట్రై టు మేనేజ్ దెమ్ విత్ మెడిసిన్స్ ఓన్లీ. బ్లడ్ థిన్నర్ టాబ్లెట్స్, కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ అండ్ నైట్రేట్స్ అంటాము. కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి, యువర్ కార్డియాలజిస్ట్ విల్ బీ ఏబుల్ టు టెల్ యూ. అండ్ వీలైనంత వరకు మనం ఈ క్రానిక్ స్టేబుల్ యాంజైనాని మెడిసిన్స్తోనే ట్రీట్ చేసే ప్రయత్నం చేస్తాము. బట్ ఎప్పుడైతే ఇది అన్స్టేబుల్ యాంజైనాకి దారితీస్తుందో ఆర్ మెడిసిన్స్తోని మన సిమ్టమ్స్ అంత తగ్గట్లేదు అనుకున్నప్పుడు మనం దీనికి ఫర్దర్ ట్రీట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి యాంజియోగ్రామ్ అనే పరీక్ష చేసుకొని బ్లాకేజ్ ఎక్కడుందో ఏంటో చూసుకుంటాము. సో బేస్డ్ ఆన్ పర్సంటేజ్ ఆఫ్ బ్లాకేజ్, 70% కంటే బ్లాకేజ్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అన్న దాన్ని బట్టి మనము ఫర్దర్ ట్రీట్మెంట్ ఉంటుందండి. సో కొలెస్ట్రాల్ డిపాజిషన్ అన్నది 70% కంటే తక్కువ ఉన్నట్లయితే వీలైనంత వరకు మెడిసిన్స్తోనే ప్రయత్నం చేస్తాము. మెడిసిన్స్తోనే హార్ట్ మసిల్కి బ్లడ్ సప్లై పెంచడానికి మెడిసిన్స్ ఇస్తాము, బ్లడ్ థిన్నర్ టాబ్లెట్స్, కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ ఇస్తాము. బట్ 70% కంటే ఆర్టరీస్లో బ్లాకేజ్ కొవ్వు పర్సంటేజ్ ఎక్కువ ఉన్నట్లయితే సో దీనికి డిపెండింగ్ ఆన్ ఒక బ్లాకేజ్ ఉందా, మల్టిపుల్ బ్లాకేజెస్ ఉన్నాయా, డయాబెటీస్ ఉందా, ఈ బ్లాకేజ్ అన్నది ఎక్కడుంది ఎగ్జాక్ట్లీ అంటే రక్తనాళాల్లో ముందు భాగంలో ఉందా, మధ్య భాగంలో ఉందా, కింది భాగంలో ఉందా అన్న దాన్ని బట్టి వీ డిసైడ్. మరి యూజువలీ 1 or 2 బ్లాక్స్ ఉన్నట్లయితే స్టంట్ వేస్తాము. ఆర్ 3 సింపుల్ అంటే చిన్న బ్లాక్స్ ఉన్నట్లయితే కూడా 70% కంటే ఎక్కువ బ్లాక్స్ విచ్ ఆర్ నాట్ మేజర్ ఉన్నట్లయితే మనం స్టంట్ వేయడం జరుగుతుంది. అండ్ మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నాయి, బాగా కాల్షియం ఎక్కువ ఉంది, క్రిటికల్ ఏరియాస్లో ఉన్నాయి అన్నప్పుడు మనం బైపాస్ సర్జరీకి పంపడం జరుగుతుంది. సో ఈ ట్రీట్మెంట్ అనేది మనం ముందుగా తీసుకున్నట్లయితే మనం మేజర్ కాంప్లికేషన్స్ రాకుండా మనము చూసుకోవచ్చు. హార్ట్ అటాక్ దారి తీయకముందే మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత హార్ట్ మజిల్ అన్నది పనిచేయడం తగ్గిపోతుంది, హార్ట్ పంపింగ్ తగ్గిపోతుంది, ఎజెక్షన్ ఫ్రాక్షన్ తగ్గిపోతుంది. ఎజెక్షన్ ఫ్రాక్షన్ తగ్గిపోయిన తర్వాత మనం స్టంట్ వేసినప్పుడు కొన్నిసార్లు హార్ట్ మసిల్ మళ్ళీ నార్మల్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. సో ఇలాంటి కాంప్లికేషన్ మనం అవాయిడ్ చేసుకోవడానికి ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్ అన్నది ముందుగానే గుర్తుపట్టి దానికి సరిపడా ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే, మీ కార్డియాలజిస్ట్ని కన్సల్టేషన్ ప్రకారం సరిపడా ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఈ హార్ట్ అటాక్ని ప్రివెంట్ చేయొచ్చు, హార్ట్ అటాక్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ని మనం అవాయిడ్ చేయొచ్చు. అండ్ మీరు మెడిసిన్స్తో పాటు రెగ్యులర్ చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ తీసుకున్నట్లయితే ఇస్కిమిక్ హార్ట్ డిసీజెస్ నుంచి మనము బయటపడవచ్చు. థ్యాంక్ యూ.